Dear viewers, good evening to all of you. Today I would like to deal with vocabulary improvement with different parts of speech of a word, part 10. Very useful, important word, plausible, not possible. This is plausible or plausible adjective. సంభావ్యంగా అనిపించే, నమ్మదగినట్లు కనిపించే, సీమింగ్ రీజనబుల్ ఆర్ బిలీవబుల్, రీజనబుల్గా ఉన్నట్లు లేక బిలీవబుల్గా ఉన్నట్లు కనపడుతుంది. షీ గేవ్ ఏ ప్లాజబుల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ హర్ ఫెయిల్యూర్. దీనికి యాడ్వర్బ్ ప్లాజిబ్లీ. హీ స్పోక్ ప్లాజిబ్లీ, నమ్మదగినట్లుగా మాట్లాడాడు. ప్లాజిబిలిటీ నౌన్, abstract noun. The quality of seeming believable or reasonable. We have to explore, అంటే examine the plausibility of the claim. అది ఆ క్లెయిమ్ యొక్క నమ్మదగినాన్ని పరిశీలించాలి. సినానిమ్స్ బిలీవబుల్, క్రెడిబుల్, రీజనబుల్, లైక్లీ అలా ఉంటాయి అన్నమాట. దీనికి సినానిమ్స్. యాంటోనిమ్స్ ఇంప్లాజబుల్, అన్బిలీవబుల్, ఇన్క్రెడిబుల్, ఫార్ ఫెచ్డ్, ఇంప్రాబబుల్, ఇట్లా అన్నమాట యాంటోనిమ్స్. కాలకేషన్స్ అంటే గ్రూప్కి ఎలా వస్తాయి? ప్లాజిబుల్ రీజన్, ప్లాజిబుల్ ఆర్గ్యుమెంట్, ప్లాజిబుల్ థియరీ, ప్లాజిబుల్ ఎక్స్క్యూజ్, ప్లాజిబుల్ క్లెయిమ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్, అట్లా అన్నమాట. న్యూవాన్స్ అంటే సటిల్ డిస్టింక్షన్, సూక్ష్మమైన తేడా. పాసిబుల్ అంటే క్యాపబుల్ ఆఫ్ హ్యాపెనింగ్, జరిగే సాధ్యత. ప్రాబబుల్ లైక్లీ టు హ్యాపెన్, జరగడానికి వీలుందని. ప్లాజబుల్ సీమింగ్ ఆర్ సౌండింగ్, రీజనబుల్, బిలీవబుల్, రిలయబుల్, ఏదో ఒకటి అనమాట. పాసిబుల్ అంటే జరగటానికి సాధ్యత ఉంది, పాసిబిలిటీ ఉంది. ప్రాబబుల్ అంటే లైక్లీ టు హ్యాపెన్, జరిగే వీలు. ప్లాజబుల్ అంటే రీజనబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కనిపిస్తుంది, రీజనబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చెప్పండి. ఇవి కొంచెం తేడాలతో వాడుతూ ఉంటారు. దగ్గర అర్థం ఉన్నా కూడా కొంచెం తేడాలతో వాడతారు. ఇది పేపర్లో కానీ ఎక్కడైనా క్వశ్చన్ పేపర్స్లో, అంటే పోటీ పరీక్షల్లో, నిజ జీవితంలో వాడుకోవచ్చు. స్పెల్లింగ్లో అయితే అమ్మచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.